పాయింట్ వాయిస్ తీసుకుని వస్తాను. రైట్, శేషు గారు నమస్తే అండి. నమస్కారం. ఎస్, చూసాం ఈరోజు మీకు ఎలా అనిపించింది? చాలా అగ్రెసివ్ మోడ్లో మొత్తం తీసుకొచ్చింది మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి చర్చ, కానీ మొత్తం అంతా డిబేట్ అయినట్టుగా అనిపించిందా? మీ అనాలిసిస్ ఏంటి? ఇవాళ లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన సవరణ బిల్లు పైన చర్చ జరుగుతున్నటువంటి సందర్భం. ఆ చర్చను నేను కూడా చూశాను. చర్చలో అటు బీజేపీకి సంబంధించిన వాళ్ళు, ఇటు ఎన్డీఏకి సంబంధించినటువంటి వాళ్ళు కీలకంగా పాల్గొన్నారు. అయితే మీరు కాంగ్రెస్ నుండి చర్చలో పాల్గొన్న గౌరవ్ గొగోయ్, ఎస్పీ నుండి చర్చలో పాల్గొన్నటువంటి అఖిలేష్ యాదవ్ చాలా స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారంటే, మేము మహిళా బిల్లుకి మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వటానికి వ్యతిరేకం కాదు, కానీ డీలిమిటేషన్ పట్ల మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని చాలా స్పష్టంగా చెప్పారు. దాంట్లో ఎక్కడ డివియేషన్ లేదు. అదేవిధంగా ఇవాళ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా, అటు ఎన్డీఏ కూటమి అయినా, ఇటు ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళైనా మహిళా బిల్లు విషయంలో ఎక్కడ అభ్యంతరాలు చెప్తున్నట్టుగా, మహిళలకి 33% రిజర్వేషన్లు ఇవ్వటానికి అభ్యంతరం చెప్తున్నట్టుగా ఎక్కడ మనకి కనపడలేదు. వాళ్ళు కూడా బిల్లుకు మద్దతు ఇవ్వటానికి సిద్ధపడ్డారు. ఆ ప్రకటనలు కూడా చేసినటువంటి సందర్భం ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, బీజేపీ నుండి మాట్లాడినటువంటి వాళ్ళు ఏం మాట్లాడారు? ప్రధానమంత్రి గారితో సహా ప్రధానమంత్రి గారు మహిళా బిల్లుకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుతూ ఖచ్చితంగా ఇప్పటి వరకు అన్యాయం జరిగింది మహిళలకి, దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది అనేటటువంటి అంశం మాట్లాడారు. నాకు క్రెడిట్ అవసరం లేదు, రేపు ప్రకటన చేస్తాను సభలో అనేటటువంటి మంచి మాటలే చెప్పారు. కానీ అదర్ దాన్ బీజేపీ ప్రైమ్ మినిస్టరు తేజస్వి సూర్య చర్చలో పాల్గొన్నారు. ఈ బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య ఏం మాట్లాడాడండి? ఎలా మాట్లాడారు? ఇతను ఏదో ప్రజలకు సేవ చేసి ఓ రాజకీయ నేపథ్యంగా ఉండి వచ్చిన వ్యక్తి కాదు. ఏదో అడావుడిగా 2019లో బెంగళూరు సౌత్ నుండి గెలిచాడు, తర్వాత 2024లో బెంగళూరు సౌత్ నుండి గెలిచినటువంటి వ్యక్తి. పెద్దగా ప్రజలకు సేవ చేసినటువంటి చరిత్ర కూడా ఇతనికి లేదు. అయితే ఇతను ఏం మాట్లాడాడు? మీరు మాట్లాడినప్పుడు నేను ఒక్క మాట కూడా మాట్లాడాలి. మీరు మాట్లాడిన తర్వాత మీరు కామెంట్ చెప్పండి, సరిపోతుంది. ఆయనకి ప్రజాబలం ఉంది కాబట్టి రెండోసారి వరుసగా ఎంపీగా గెలిచారు, అది గమనించాలి మీరు. ఎవరు? నేను చెప్తాను ఆ ప్రజాబలం ఎంత ఉందో కూడా నేను చెప్తాను. మోడీ ఒక రాత్రల్లా అక్కడ ర్యాలీ చేసిండు, అక్కడ చేస్తే ఆయన గెలిచినటువంటి మెజార్టీ కూడా చెప్తాను. కానీ ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. ఎందుకంటే ఇది భావోద్వేగానికి సంబంధించినటువంటి అంశం. అంత ఆషామాషిగా మీరు కొట్టేసినట్టు ఉండదు. అయితే మహిళా బిల్లు మీద వాళ్ళు తీసుకొచ్చినటువంటి బిల్లు పైన ఏమైనా చెప్పుకోవచ్చు, ఎంత గొప్ప అయినా చెప్పుకోవచ్చు. కానీ అసందర్భంగా అసలు సంబంధం లేనటువంటి విషయాన్ని తీసుకొచ్చి బ్రిటిష్ విభజన కంటే కూడా రాష్ట్ర విభజన దారుణమైనటువంటి అనేది అటువంటి వ్యాఖ్య చేయటం అనంటే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి ఉద్యమాన్ని అవమానించినట్టు, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు చేసినటువంటి త్యాగాన్ని అవమానించినట్టు, తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానం చేసుకున్నటువంటి వాళ్ళని అవమానించినట్టు కాదా? నా తేజస్వి గారు ఎక్కడ కూడా తెలంగాణ కోసము, తెలంగాణ ఏర్పాటు కోసం కృషి చేసిన వాళ్ళ కోసం ఎక్కడ ఆయన వ్యాఖ్యలు చేయలేదు. తర్వాత మీరు మాట్లాడండి. ఇది తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ త్యాగాలను, తెలంగాణకు బలిదానం చేస్తున్నటువంటి అమరులను అవమానం చేసినట్టు అవుతుంది. నేను ఇక్కడ మాట చెప్పదలుచుకున్నానండి. ఏంటి అనంటే, మనకి తెలుగులో ఒక సామెత ఉంటది, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని అంటారు. ఇవాళ తేజస్వి వ్యాఖ్యలను కూడా మనం అట్లనే చూడాలి. ఎందుకు నేను ఈ సామెత చెప్పానంటే, అనేక సందర్భాలలో పార్లమెంట్లో లోక్సభ ఫ్లోర్ సాక్షిగా గౌరవనీయులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడారు? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు గురించి, రాష్ట్ర విభజన గురించి. అంటే తల్లిని చంపి బిడ్డను బతికించారు, తల్లిని చంపి బిడ్డను బతికించారు అనేటటువంటి వ్యాఖ్యలు చేసిందే అదే మోసలో ఇవాళ అదే పార్టీకి చెందినటువంటి ఈ బెంగళూరు సౌత్ ఎంపీ తెలంగాణ ఏర్పాటు పైన అక్కస్సు వెళ్ళగక్కాడు. ఎట్లా చూడాలండి దీన్ని? ఒక ప్రాంత ప్రజలు, ఒక రాష్ట్ర ప్రజలను కించపరిచేటట్టుగా అత్యున్నతమైనటువంటి చట్టసభలో మాట్లాడొచ్చా? దేనికి ఇచ్చేటటువంటి గౌరవం, దానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత
ఒక ఎంపీ పైన ఉంటుంది అనేటట్టు, మరి ముఖ్యంగా ఒక అధికార పార్టీకి ఎంపీకి సంబంధించినటువంటి మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఒక ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కదా. కాబట్టి ఇది తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు తేజస్వి సూర్య చెప్పాడు. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, రాష్ట్రము విడిపోయి 12 సంవత్సరాలు అవుతుందండి. ఈ 12 సరే కాంగ్రెస్ పార్టీ విభజన సరిగా చెయ్యలేదని అనుకుందాం, కాంగ్రెస్ పార్టీ తప్పిదమే అని అనుకుందాం. కానీ ఈ 12 సంవత్సరాలుగా మీరు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీగా, ప్రపంచంలోనే ఒక బలమైనటువంటి పార్టీగా విభజిత రాష్ట్రాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? మా కిషన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఏం చెప్తున్నారంటే 11 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు మేము డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు. ఇటీవలనే తమిళనాడులో ఎన్నికలు జరుగుతుంటే అమిత్ షా ప్రచారానికి వెళ్ళి అక్కడ ఏం చెప్తాడంటే, తమిళనాడుకి మేము 12 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్తున్నారు. అంటే ఒక విభజిత రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చారా? అందరికి ఇచ్చినట్లే మాకు ఇచ్చారు, మా వాటా ప్రకారం మాకు ఇచ్చారు, ఆ వాటా డబ్బులు కూడా ఇవ్వట్లేదు అనేటటువంటి ఒక ప్రశ్న మేము లేవనెత్తుతున్నాం కదా. తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒకసారి డేటా ఒక్కసారి మర్యాద పోగొట్టుకోవద్దు అన్న, మీరు మర్యాద పోగొట్టుకోవద్దు. బ్రదర్, మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తున్నాం. మీరు అడిగిన క్వశ్చన్ కి డిఫెండ్ చేసుకొని ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. అన్న మీరు రాసుకోండి, మీరు తప్పు చెప్తే రాసుకోండి, మాట్లాడండి. తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి కడుతున్నటువంటి పన్ను ఎంత, మాకు రిటర్న్ గా గ్రాంట్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి వాటా ఎంత అనే దానిపైన ఒక అబ్జెక్షన్ చెప్తున్నారు. బట్ అయితే ప్రత్యేకంగా మేము ఐఐఎం లాంటి ఒక విభజన చట్టంలో పొందుపరిచినటువంటి ఒక జాతీయ విద్యా సంస్థను అడిగితే కేంద్ర ప్రభుత్వము ఏది మాన్సూన్ సెషన్ లో చెప్పినటువంటి సమాధానం చెప్తానన్నా నేను. ఐఐఎం తెలంగాణకు కేటాయించండి అంటే మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫ్లోర్ లో చెప్పిన మాట ఏంటి తెలుసా? తెలంగాణకి సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, తెలంగాణకి ఐఐటి ఉంది, తెలంగాణకి ఇఫ్లు ఉంది, తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ ఉంది, కాబట్టి ఐఐఎం కేటాయించాల్సిన అవసరం లేదు అన్నారు. మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి అన్న, పెద్ద తెలంగాణ అంటే ఈ 12 ఏళ్లుగా మీరు తెలంగాణకి చేసింది ఏంటి? చేసింది లేకపోగా తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారంటారా? తర్వాత చేసింది ఏమి లేకపోగా ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసేటట్టుగా అత్యున్నతమైనటువంటి లోక్సభలో తెలంగాణ ఉద్యమాన్ని అగౌరవపరిచేటట్టుగా బ్రిటిష్ విభజనతో పోలుస్తారా? ఎంత దారుణమైనటువంటి పోలిక అండి. మీరు ఆంధ్రప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహించే వాళ్లే కదా, మేము ఎంత బాధపడతాము, మా మనోభావాలను గుర్తించాల్సిన బాధ్యత మీకు లేదా? పార్టీ పరంగా చూడకండి అన్న. మీరు ఒకటి బాగా గుర్తించాలి అన్నగారు, మీది అయిపోయిందంటే మేము సమాధానం అన్న. మీరు అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్తామన్నా. ఈ రోజు